జీవన్ రెడ్డి ఉన్నారు, మాజీ మంత్రి సీనియర్ నాయకులు మాట్లాడదాం. జీవన్ రెడ్డి గారు, హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా అనిపిస్తుంది చూసింది కదా, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడి ఈరోజు హరీష్ రావు మాట్లాడి అంటే హరీష్ రావు గారు ఏదైతుందో వాస్తవం ప్రజెంట్ చేసిండే, ఫ్యాక్ట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం తెలియజెప్పాలని చెప్పిన ఒక భావనతో ఏదైతుందో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇవాళ నేను ఏదైతుందో రేవంత్ రెడ్డి ఏ విధంగా అబద్ధాలతోని ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏదైతుందో బీఆర్ఎస్ పట్ల కొంత వ్యతిరేక భావాలు ఏర్పాటు చేయాలని ఒక కుట్రపూరితంగా ప్రజెంటేషన్ చేసిండో ఇవాళ వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా హరీష్ రావు గారు వాస్తవాలు వెల్లడించారు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది, మేడిగడ్డ నరసుందిల్ల, మేడిగడ్డలో ఒక పేరు కృంగిపోయింది. ఇలా మేడిగడ్డ నరసుందిల్ల ఆయన చెప్పింది ఏంటి, రేవంత్ రెడ్డి నిన్న ఏ అనుమతులు లేకుండా నిర్మాణం చేసిందని చెప్పని. ఇలా సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు పొంది ఇవాళ ఏదైతే నిర్మాణం చేయడం జరిగింది. ఇలా తుమ్మడి హైట్ వద్ద ఏదైతే మన ఆశించిన మీద నీటి లభ్యత లేకపోవడంతో ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏదైతుందో మీకు తుమ్మడి హైట్ వద్ద ఆశించిన నీరు లభ్యత లేదు, మీరు ప్రత్యామ్నాయం గుర్తించండి అని చెప్పని పేర్కొంటే రిటైర్డ్ ఇంజనీర్స్ యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా ఏదైతుందో ఇలా మేడిగడ్డ పాయింట్ ఏదైతుందో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మేడిగడ్డ వద్ద వీళ్ళ 240 టీఎంసీ నీటిని మనం ఎత్తిపోసుకునే అవకాశం మనకు అనుమతులు లభించినాయి. వాస్తవంగా ఇక్కడ 300 టీఎంసీ పైన నీటి లభ్యత ఉందని చెప్పి అంటున్నా. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేసేటువంటి ఒక ఏకైక నీటి లభ్యత ఉన్నది కేవలం తుమ్మడెట్టి మాత్రమే అని చెప్పి అంటున్నా. దానికి అనుగుణంగా ఆనాడు ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు, నీళ్లు లేవు, ఎల్లీలో ఉంది, నీళ్లు లేని దగ్గర ఏడ మోటార్ ఆన్ చేయాలి, వీళ్ళు మోటార్ ఆన్ చేయమంటారు. ఎందుకు ఆ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి చేశారు? ఇప్పుడు ముఖ్యమంత్రి మనసంతా విషయం నింపుకొని మాట్లాడితే గట్లే ఉంటుందా? ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత ఇది కొంత పాజిటివ్ దృక్పథం ఉండాలని చెప్పి అంటున్నాను. వాస్తవం వీళ్ళు మొత్తం ఎల్లినో ప్రభావంతో రాష్ట్రం కరువుతో ఏదైతుందో తల్లడిల్తుందని చెప్పి అంటున్నా. అటువంటిప్పుడు ఉన్నటువంటి ఒక నీటి లభ్యత ఉన్నటువంటి ఒక ఏకైక ప్రాంతం మేడిగడ్డ. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. ఇలా మొత్తం ఏదైతుందో మీకు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అయితే వాస్తవాలను వెల్లడిస్తుంది కదా. సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికకు వారి యొక్క గణాంకాలకు అనుగుణంగా ఏదైతుందో దాదాపు 1,00,000 క్యూసెక్ నీరు దిగువకు ప్రవహిస్తుంది. 1,00,000 క్యూసెక్ నీరు అని చెప్పి అంటున్నా. మనం 1 టీఎంసీ నీటిని ఎగువకి ఎత్తిపోయాలని చెప్పంటే మన 11,000 క్యూసెక్ వాటర్ కావాలి. 1 టీఎంసీ నీరు ఎత్తిపోయాలని చెప్పంటే మనం 3 టీఎంసీ నీటిని ఎత్తిపోయగలిగే ఒక సామర్థ్యం కలిగి ఉన్నామని చెప్పి అంటున్నాం. కన్నపల్లి పంప్ హౌస్ నుండి అన్నారం కానీ సుందీల కానీ ఇవాళ మనం ఎంత లభ్యత ఉంటే అంత నీరు ఎత్తిపోసుకోవచ్చు. ఇవాళ మనం 3 టీఎంసీని ఎత్తిపోసుకునేటువంటి అటు అవకాశం వాటర్ ఫ్లో ఉన్నది. సపోజ్ వాటర్ ఫ్లో తగ్గుతుంది అనుకోవే, యూ కెన్ కమ్ డౌన్ టు 2 టీఎంసీ. ఇవాళ ప్రాణహిత ఫ్లో ఏదైతుందో దాన్ని మనం ఇవాళ కన్నపల్లి పంప్ హౌస్ వైపు మన స్లోప్ ఉన్నది. మీరు కావాలంటే పైన రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేసుకోవచ్చు, కావాలి ఇసుక బస్తాలు వేసుకోవచ్చు. ఒక బ్యారేజ్ నిర్మాణం చేస్తుంటే రివర్ ఫ్లో ఏదైతే ఒకవైపు వెళ్ళి ఇంకో వైపు మళ్లింపు చేసుకోవడం సహజం, సాధారణం అని చెప్పంటున్నాను నేను. హరీష్ రావు ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, 3 నెలలు నాకు ఇరిగేషన్ శాఖ అప్పచెప్పండి, జీతం వద్దు, కారు వద్దు, ఏమొద్దు, నేను మొత్తం దాన్ని సరి చేస్తా, పంప్ ఆన్ చేస్తా, కాళేశ్వరం రిపేర్ చేస్తా, రైతులకు నీళ్ళు అందిస్తాను. ఈ ఛాలెంజ్ వెనకాల కాన్ఫిడెంటా లేదంటే జస్ట్ వాళ్ళని ఇరకబెట్టే ప్రయత్నం? ఎవరిని ఇరకబెట్టేది లేదా. హరీష్ రావు గారికి అప్పచేస్తే 24 గంటలు ఆన్ చేస్తాడు అని చెప్పి అంటున్నాను నేను. ఆయన 3 మాసాల్లో ఏదైతే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాడు. హరీష్ రావు గారికి 3 మాసాలు అప్పగిస్తే ఏదైతుందో మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగ అవసరాలు అన్నీ తీరుస్తాడని చెప్పంటు నేను. వీళ్ళు 24 గంటలు ఏదైతుందో నీటిని ఎగువకు తరలించే ఒక అవకాశం ఉంది. హరీష్ రావు గారు అదే చెప్పిందని చెప్పంటు నేను. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈజ్ కాన్ఫిడెంట్ అండ్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఆల్సో. ముఖ్యమంత్రి మిమ్మల్ని ఎవరిని కన్సిడర్ చేయట్లేదు, హరీష్ రావు, కేటీఆర్, జీవన్ రెడ్డి ఇట్లా మీలాంటి వాళ్ళని ఎవరిని లెక్కలోకి తీసుకోను, కేసీఆర్ రావాలి, నన్ను కన్విన్స్ చేయాలి, అసెంబ్లీలో మీటింగ్ పెడతా, స్పెషల్ సెషన్ పెడతా, దాని మీదనే నన్ను కన్విన్స్ చేయమని అప్పుడు అప్పచెప్తాను. ఇప్పుడు కేసీఆర్ గారికి నువ్వు కావాలి నానే. ఇప్పుడు సమయ సందర్భం కూడా వస్తారు, కేసీఆర్ రారని కాదు. కేసీఆర్ గారికి నువ్వు కావాలి నానే, నీకు జవాబు చెప్పడానికి హరీష్ రావు గారు సరిపోరా, కేటీఆర్ గారు సరిపోరా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెందిన శాసనసభ్యులు ఎవరైనా కానీ చెప్పంటున్నారు. వాస్తవం ఫ్యాక్ట్ కలిగి ఉన్నప్పుడు ఎవరైనా జవాబు చెప్తారు. నమస్తే వదిరాజన్న. ఇప్పుడు వాస్తవానికి అనుకుంటే ఎవరైనా చెప్తారని చెప్పంటున్నా. ఎవరైనా చీఫ్ మినిస్టర్ థింక్ పాజిటివ్లీ. నువ్వు మనసంతా విషయం నింపుకొని ఇలా నెగటివ్ అప్రోచ్ ముందుకు పోతే ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావే నువ్వు? ఈ రాష్ట్రం ఎల్లినో ప్రభావంతో ఒకసారి కరువుతో తల్లడిల్తుంటే ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రయత్నం చేస్తావా? నువ్వు మనసంతా విషయం నింపుకొని మొత్తం నెగటివ్ అప్రోచ్
ఇలా పంపింగ్ ఆన్ చేస్తే కన్నెపిల్లలు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ పేరు వస్తుందో అని చెప్పని అది ఆన్ చేయడం సాధ్యం కాదు. నువ్వు అటెంప్ట్ చేస్తే కదనే, నువ్వు అటెంప్ట్ చేస్తే కదా. ది సేమ్ ఇంజనీర్స్ ఆఫ్ యువర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గేవెన్ ఎ రిపోర్ట్. ది సేమ్ రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గేవెన్ ఎ రిపోర్ట్. ఇట్ కెన్ బి యూటిలైజ్డ్, వాటర్ కెన్ బి లిఫ్టెడ్ అని చెప్పని రిపోర్ట్ కూడా ఇచ్చింది. రిపోర్ట్ ఉంది ప్రభుత్వం దగ్గర. ఆ ఉత్తమ్ రెడ్డి గారి కనుక బాధ్యత ఉండాలి. రేవంత్ రెడ్డి ఎంతో ఈయన అంతే అయిపోయిండు. ఇద్దరు సమానం అయిపోయిండు. ఒకరిని మించినోడు ఒకడైపోయిండు, ఒకరిని మించినోడు ఒకడైపోయిండు. హరీష్ రావు మాట్లాడుతూ ఒకటి చివరిగా ఊరేయాలి వీళ్ళను అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీలలో అయితే ఏం చేస్తారే, కమ్యూనిస్ట్ కంట్రీలలో ఏం చేస్తారు అని చెప్పి అంటున్నాను నేను. ఎవరైనా రాష్ట్ర హితం కోరాలి. రాష్ట్ర హితం కోరాల్సింది ఏదైతే ఉందో ఇవాళ కేవలం రాజకీయాలతోని రాష్ట్రాన్ని కరువులోకి నెట్టితే వేయాలని చెప్పి అనడం కాదు. అంటే ఏదైతే ఉందో ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. హరీష్ రావు ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. 3 నెలలు నాకు ఇరిగేషన్ శాఖ అప్పయ్యప్పండి, జీతం వద్దు, కారు వద్దు, ఏమొద్దు, నేను మొత్తం దాన్ని సరి చేస్తా, పంప్ ఆన్ చేస్తా, కాళేశ్వరం రిపేర్ చేస్తా, రైతులకు నీళ్ళు అందిస్తాను అనేటువంటి ఈ ఛాలెంజ్ వెనకాల కాన్ఫిడెంటా లేదంటే జస్ట్ వాళ్ళని ఇరుకబెట్టే ప్రయత్నమా? ఎవరు ఇరుకబెట్టేది లేదా. హరీష్ రావు గారికి అప్పగిస్తే 24 గంటలు లాంచ్ చేస్తాడు అని చెప్పి అంటున్నాను నేను. ఆయన 3 మాసాల్లో ఏదైతే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాడు. హరీష్ రావు గారికి 3 మాసాలు అప్పగిస్తే ఏదైతుందో మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగ అవసరాలు అన్నీ తీరుస్తాడని చెప్పి అంటున్నాను నేను. వీళ్ళు 24 గంటలు ఏదైతుందో నీటిని ఎగువకు తరలించే అవకాశం ఉంది. హరీష్ రావు గారు అదే చెప్పిండని చెప్పి అంటున్నాను. హరీష్ రావు గారు అదే చెప్పిండని చెప్పి అంటున్నాను నేను. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈజ్ కాన్ఫిడెంట్ అండ్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఆల్సో. ముఖ్యమంత్రి మిమ్మల్ని ఎవరిని కన్సిడర్ చేయట్లేదు. హరీష్ రావు, కేటీఆర్, జీవన్ రెడ్డి ఇట్లా మీలాంటి వాళ్ళని ఎవరిని లెక్కలోకి తీసుకోను. కేసీఆర్ రావాలి, నన్ను కన్విన్స్ చేయాలి, అసెంబ్లీలో మీటింగ్ పెడతా, స్పెషల్ సెషన్ పెడతా, దాని మీదనే నన్ను కన్విన్స్ చేయమని అప్పుడు అప్పచెప్తాను. ఇప్పుడు కేసీఆర్ గారికి నువ్వు కావాలి నానే. ఇప్పుడు సమయ సందర్భం కూడా వస్తారు. కేసీఆర్ రారని కాదు. కేసీఆర్ గారికి నువ్వు కావాలి నానే. నీకు జవాబు చెప్పడానికి హరీష్ రావు గారు సరిపోరా, కేటీఆర్ గారు సరిపోరా? ఇలా బీఆర్ఎస్ పార్టీ చెందిన శాసనసభ్యులు ఎవరైనా కానీ చెప్పంటున్నారు. వాస్తవం ఫ్యాక్ట్ కలిగి ఉన్నప్పుడు ఎవరైనా జవాబు చెప్తారు. నమస్తే వదిరాజన్న. ఇప్పుడు వాస్తవానికి అనుకుంటే ఎవరైనా చెప్తారని చెప్పంటున్నా. ఎవరైనా చీఫ్ మినిస్టర్ థింక్ పాజిటివ్లీ. నువ్వు మనసంతా విషయం నింపుకొని ఇలా నెగటివ్ అప్రోచ్ ముందుకు పోతే ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావే నువ్వు? ఈ రాష్ట్రం ఎన్నో ప్రభావం ఒకసారి కరువుతో తల్లడిల్తుంటే ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రయత్నం చేస్తావా? నువ్వు మనసంతా విషయం నింపుకొని మొత్తం నెగటివ్ అప్రోచ్. ఇలా పంపింగ్ ఆన్ చేస్తే కన్నెపిల్లలు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ పేరు వస్తుందో అని చెప్పని అది ఆన్ చేయడం సాధ్యం కాదు. నువ్వు అటెంప్ట్ చేస్తే కదనే, నువ్వు అటెంప్ట్ చేస్తే కదా. ది సేమ్ ఇంజనీర్స్ ఆఫ్ యువర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గేవెన్ ఎ రిపోర్ట్. ది సేమ్ రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గేవెన్ ఎ రిపోర్ట్. ఇట్ కెన్ బి యూటిలైజ్డ్, వాటర్ కెన్ బి లిఫ్టెడ్ అని చెప్పని రిపోర్ట్ కూడా ఇచ్చింది. రిపోర్ట్ ఉంది ప్రభుత్వం దగ్గర. ఆ ఉత్తమ్ రెడ్డి గారి కనుక బాధ్యత ఉండాలి. రేవంత్ రెడ్డి ఎంతో ఈయన అంతే అయిపోయిండు. ఇద్దరు సమానం అయిపోయిండు. ఒకరిని మించినోడు ఒకడైపోయిండు. హరీష్ రావు మాట్లాడుతూ ఒకటి చివరిగా ఊరేయాలి వీళ్ళను అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీలలో అయితే ఏం చేస్తారే, కమ్యూనిస్ట్ కంట్రీలలో ఏం చేస్తారు అని చెప్పి అంటున్నాను నేను. ఎవరైనా రాష్ట్ర హితం కోరాలి. రాష్ట్ర హితం కోరాల్సింది ఏదైతే ఉందో ఇవాళ కేవలం రాజకీయాలతోని రాష్ట్రాన్ని కరువులోకి నెట్టితే వేయాలని చెప్పి అనడం కాదు. అంటే ఏదైతే ఉందో ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నెగ్లిజెన్స్ చేస్తూ ఉంది. రైతుల విషయంలో నీళ్లు వదిలిపెడతా ఉంది. ఒడిసి పట్టి ఇవ్వాల్సినటువంటి సందర్భంలో నిజంగా కమ్యూనిస్ట్ దేశాల్లో అయితే ఊరేస్తారు అనేటువంటి స్టేట్మెంట్ జీవన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్.